కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా మారిన గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. వరుసగా విద్యార్థులు పాము కాటుకు గురవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతూ బీసీ హాస్టల్లో ఉంటున్న దారావత్ రోహిత్ అనే విద్యార్థి పాము కాటుకు గురయ్యారు. వెంటనే సిబ్బంది ఇల్లంతకుంట పీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా మారిన గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. వరుసగా విద్యార్థులు పాము కాటుకు గురవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతూ బీసీ హాస్టల్లో ఉంటున్న దారావత్ రోహిత్ అనే విద్యార్థి పాము కాటుకు గురయ్యారు. వెంటనే సిబ్బంది ఇల్లంతకుంట పీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఇప్పుడు మనం చాలా డేస్ నుంచి కూడా చూస్తున్నాము గురుకులాల్లో పడుతున్న అవస్థలు విద్యార్థులు, అండ్ ఇప్పుడు చూసుకుంటే పాము కాటుకు గురయ్యేటువంటి విషయం, దీని గురించి డీటెయిల్స్ చెప్పండి. అంటే గత కొన్ని నెలలుగా విద్యార్థులైతే చాలా అవసరాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు గురుకులాల్లో కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు బీసీకి సంబంధించినటువంటి హాస్టల్లో కూడా అంటే రోహిత్ 6వ తరగతి చదువుతున్నాడు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి రోహిత్ ఈ రోజు ఉదయం యథావిధిగా స్కూల్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. స్కూల్ కి వెళ్ళిన తర్వాత మొదటి 2వ పీరియడ్ తర్వాత ఈ రోహిత్ కు కొద్దిగా వామిటింగ్స్ వచ్చిన నేపథ్యంలో టీచర్లే స్వయంగా అంటే పక్కన ఉన్నటువంటి పిఎస్సీలో చూపించిన తర్వాత హాస్టల్ కు వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పినట్టుగా చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ అబ్బాయి బీసీ హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపే అతను పడుకున్న దగ్గర ఒక నాగుపాము వచ్చినటువంటి పరిస్థితి. ఆ నాగుపాము చూసిన వెంటనే అతన్ని కాటు వేసిందని చెప్పి అబ్బాయి చెప్పి వెంటనే బయటకు వచ్చి వాచ్మెన్ కు తాను రెస్ట్ తీసుకుంటున్న తరుణంలో పాము తనను కాటు వేసిందని చెప్పి వాచ్మెన్ చెప్పి కింద పడిపోయాడని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వెంటనే అక్కడ సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రోహిత్ ను. ఆ సాయంత్రం వారి తల్లిదండ్రులు మేము ప్రత్యేక చికిత్స చేయించుకుంటామంటూ ఎల్లారెడ్డిపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినట్టు తెలుస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ విద్యార్థి అంటే నాగుపాము అంటే ఒక హాస్టల్లోకి పాము దూరబడేంత వరకు కూడా చూడని పరిస్థితి నేపథ్యంలో ఈ కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే తమ పిల్లల్ని వాళ్ళకి అప్పజెప్పి పోయిన తర్వాత ఈ విధంగా పిల్లల ప్రాణాలతో చిలగటమాడుతూ కనీసం మౌలిక వసతులు లేకుండా పర్లేదు ఇచ్చారు పోనీ అని అనుకున్నా, కానీ ప్రాణాలు కూడా పోయేటట్టుగా. అయితే వేణు ప్రస్తుతం పాము కాటుకు గురైన స్టూడెంట్ రోహిత్ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అయితే ప్రస్తుతానికైతే రోహిత్ కు పాము కాటు వేసిన వెంటనే ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఆ సాయంత్రం ఇటు తల్లిదండ్రులు అయితే తీసుకెళ్లారు. డాక్టర్స్ మాత్రం చెప్తున్నది ఏంటంటే పాము కరిచిన తర్వాత మనకు 24 గంటల వరకు మనం అబ్జర్వేషన్ లో ఉంచుతాము, ఆ సాయంత్రం మాత్రం చెప్పగలము. ప్రస్తుతానికైతే మనం ఏం చెప్పే పరిస్థితి లేదని చెప్తున్నారు. అంటే పరిస్థితి అయితే విషమంగా ఉందని మాత్రం తెలుస్తోంది. ఏదేమైనా కానీ 24 గంటలు గడిస్తే కానీ దీనిపై మేము క్లారిటీ ఇవ్వగలమని చెప్పి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రియా, వేణుగా ఇప్పటి వరకు మరి ఎవరైనా అధికారులు స్పందించడం జరిగిందా ఈ ఇష్యూ మీద? ప్రస్తుతానికైతే ఏ ఒక్క అధికారి కూడా కనీసం అక్కడికి వచ్చి దాని మీద స్పందించలేదు, మాట్లాడలేదు, ఒక వాయిస్ కూడా ఇవ్వలేదు. అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా కనీసం పర్యవేక్షించలేదు. హాస్పిటల్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మరి కనీసం హాస్టల్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా అయిందని మాత్రం దాని మీద ఎటువంటి విచారణ చేపట్టలేదు. ప్రస్తుతం అయితే అంటే ఆందోళనకరంగా ఉన్నటువంటి విద్యార్థిని కాపాడుకోవాలని తల్లిదండ్రులు ఆపేస్తే తప్ప అంటే ఎవరు కూడా అంటే స్కూల్ కావచ్చు, ఇటు బీసీ హాస్టల్ సంబంధించిన కావచ్చు,
అధికారులు కావచ్చు ఎవరు కూడా వచ్చి కనీసం దీని మీద అయితే ఎంక్వైరీ అయితే ఇప్పటి వరకు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. గురుకులాల యొక్క యాజమాన్యం ఏమైనా స్పందించడం జరిగిందా ఈ ఇష్యూకి సంబంధించి? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అయితే ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విద్యార్థి రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో లోనికి పాము వచ్చి తనను కాటు వేసిందని చెప్పిన వెంటనే మేము వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి ఇటు హాస్పిటల్లో జాయిన్ చేయించాం. ప్రస్తుతానికైతే అబ్బాయి బాగా పర్వాలేదు, బాగానే ఉన్నాడని వీళ్ళు చెప్తున్నారే కానీ తల్లిదండ్రులు మాత్రం ఎంతున్నా తల్లిదండ్రుల ప్రేమ వేరే ఉంటుంది కదా ప్రియా. ఈ నేపథ్యంలో అయితే వేణు, ప్రస్తుతం పాము కాటుకు గురైన స్టూడెంట్ రోహిత్ యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవుతున్నారు? దీని మీద ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా వాళ్ళకు? ఏమైనా ఒక్కటే ఏంటంటే తమ కన్న కొడుకును చదువుకుంటాడు కదా, భవిష్యత్తు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఒక హాస్టల్లో పడవేస్తే అంటే హాస్టల్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఇటు వారు కానీ పట్టించుకోకపోవడం నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఈ రోజు రోహిత్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. అంటే కనీసం హాస్టల్లో ఏం జరుగుతుంది, కనీసం మరి రూములలోకి పాములు వస్తున్నాయా, తేళ్లు వస్తున్నాయని పర్యవేక్షించే నాదుడే లేడు. సరే మౌలిక వసతులు పక్కన పెట్టండి కానీ ప్రాణాలే అరచేతులు పెట్టుకొని పీఠార్థం చదువుకోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏ సమయం ఎట్టుంటో తెలియదు కానీ ఇప్పుడైతే ఏ టైం కాబట్టి మనకు పామును చూడగలిగాం ప్రియా. కానీ అదే రాత్రిపూట కనుక ఇదే పాము వచ్చినట్టయితే విద్యార్థులు పడుకొని ఉంటారు, వీళ్ళకు ఏం తెలుసు? అంటే అది కనీసం ఒక 40 కూడా పాము కాటు వేస్తే పరిస్థితి ఎట్లా ఉండే అంటే అది తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద డే టైంలో కాబట్టి దీన్ని గుర్తించగలిగాము కానీ పర్యవేక్షణ లేదని చెప్పి ఆందోళన అయితే తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఇప్పుడు గత కొంతకాలం నుంచి కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ హయాంలో గురుకులాలు కూడా అస్తవ్యస్తంగా అధ్వానంగా మారటం మనం చూస్తున్నాం, ఇబ్బందులు పట్టడం చూస్తున్నాం. అండ్ ఈరోజు చూసుకుంటే ఒక బాలుని ప్రాణం మీదకి కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా అధికారులు స్పందించడం లేదు. అంటే ఇది ఒక కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి అని తెలుస్తుంది స్పష్టంగా.